హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఎప్పటి నుండో నంది హిల్స్ అని ఒక హైప్ లేపి వదిలిపెట్టారు నా దగ్గర. సర్లే మంచి టైం అండ్ క్లైమేట్ చూసుకుని వెళ్దామని వెయిట్ చేస్తున్నా. మొత్తానికి మొన్న నా ఫ్రెండ్ వెళ్ళి చాలా బాగుంది క్లైమేట్, ఫాగ్ అండ్ మిస్ట్ కూడా చాలా ఉందని చెప్పడంతో ఎస్ ఇదే కదా మనకు కావాల్సిందని చెప్పి వెళ్దామని డిసైడ్ అయ్యాం. నేను విన్న ప్రకారం వీకెండ్స్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని, ఇంకా వీక్ డేలోనే వర్క్ మేనేజ్ చేసుకుందాంలే అని ఫ్రైడే ప్లాన్ చేసుకున్నాం. నిజానికి మేము ఉన్న ఏరియా నుండి నంది హిల్స్కి బిలో 100 కిలోమీటర్స్ అండ్ యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్ ఇట్స్ అరౌండ్ 1.5 hours. సో ట్రాఫిక్ ఉండకూడదని వీక్ డే, సన్ రైజ్ మిస్ అవ్వకూడదు, అలాగే మంచిగా కార్కి పార్కింగ్ దొరకాలని ఉద్దేశంతో అవసరమైన దానికన్నా ముందే 4కి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో మ్యాగీ షాపులు ఉన్న అబ్బబే అస్సలు మిస్ అవ్వకూడదు, జీవితం అంతా లేని పంక్చువాలిటీని కూడగట్టుకుని ముందు నేను అనుకుంటూ ముందెళ్ళి లైన్లో కారు పెట్టుకున్నాం. వాడు చూస్తే 5:30 కానీ చెక్ పోస్ట్ ఓపెన్ చేయలేదు. టికెట్స్ అమ్మేవాడు రాలేదో, గేట్స్ ఎత్తేవాడు రాలేదో, పార్కింగ్ చూపించేవాడు రాలేదో, కానీ మేమైతే కార్లు కట్టిన లైన్లో ఒక 40 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ టోల్ కూడా మనీ కలెక్షన్ కాదు, జస్ట్ హాల్ట్ అంతే, విచ్ ఇస్ ఆల్మోస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ఘాట్ రోడ్, సమ్వేర్ అరౌండ్ 8 kilometers ఫ్రమ్ ద యాక్చువల్ స్పాట్. ఇక 5:30 అయింది, వాడు గేట్ ఎత్తాడు. ఆ గేట్ రోడ్ అంతా దాటి పార్కింగ్ ఏరియాకి రానే వచ్చాం. పార్కింగ్ని చాలానే ఆర్గనైజ్డ్గా పెట్టారు, విచ్ వాస్ నాట్ దేర్ బిఫోర్. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయేవారట ముందు. నెక్స్ట్ ఇంకా మన ఎంట్రీ టికెట్ అండ్ కార్ పార్కింగ్ వచ్చి 60 rupees అండ్ ఎంట్రీ 20 per head. 2 queue lines ఉంటాయి టికెట్స్ తీసుకునే దగ్గర. 1 accepts ఓన్లీ యూపీఐ అండ్ అదర్ క్యూ ఇస్ ఫర్ క్యాష్. ఇంకా అదర్ వేరే ఏ పేమెంట్ ఆప్షన్స్ లేవు. సో మేక్ ష్యూర్ యూ స్టాండ్ ఇన్ ద రైట్ క్యూ. ఇంకా అక్కడ టికెట్స్ తీసుకున్న మొదలు పరుగు, వీలైనంత త్వరగా ఫుల్ టాప్కి వెళ్ళిపోయి వ్యూ చూసేయాలని. వెళ్ళే దారిలో మాత్రం మంచి పిక్స్ దిగొచ్చు, డోంట్ మిస్ ఇట్. యూజువల్లీ డిసెంబర్, జాన్ అంటే మంచి వింటర్లో ఇంత మిస్ట్ ఉంటుందట. బట్ సమ్హౌ బెంగళూరులో వర్షాల వల్ల ఏమో కానీ సూపర్ కూల్ అండ్ బిభత్సమైన మిస్ట్ ఉంది. అండ్ అలాగే క్లౌడ్స్ మా పక్క నుంచే వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. అవి కరెక్ట్గా మన మీద నుంచి వెళ్ళేటప్పుడు ఒక చిన్న జల్లు పడటం, అసలు ఆ ఫీలే వేరబ్బా. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని. మనం ఎక్కడైతే పార్కింగ్ చేసామో అక్కడ నుండి ఫుల్ టాప్కి రీచ్ అవ్వడానికి ఒక 1/2 kilometer నడవాల్సి ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు, కిడ్స్ని క్యారీ చేసేవాళ్ళు నడవలేం అనుకుంటే ఒక బస్ ఆప్షన్ కూడా ఉంది. చూస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఆ బస్ ఫేర్ అయితే 25 per person. మేమైతే నడిచే ఎక్కాము. దారిలో వెళ్తుండగా బోలెడు ఫొటోస్ తీసుకున్నాం. సో ఐ విల్ సజెస్ట్ యూ టు వాక్ అండ్ గో ఇఫ్ యూ క్యాన్. ఇంకా టాప్కి రీచ్ అయ్యాక మాకైతే మిస్ట్ తప్ప ఏం కనిపించలేదు, కానీ మంచి ఫొటోస్ వచ్చాయి. అండ్ మీరు చూస్తున్న వీడియోస్ కూడా అక్కడ రికార్డ్ చేసినవే. అలా టాప్లో ఒక 1.5 hour టైం స్పెండ్ చేసాం. ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు కూడా నాకు వ్యూ నచ్చి మా కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని పైకి ఎక్కి మంచిగా వీడియోస్ తీసుకున్నా. కిందకి దిగేసిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బెంగళూరుకి రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో కూడా మాకేం పెద్ద ట్రాఫిక్ అనిపించలేదు. సో వి రీచ్డ్ హోమ్ ఎర్లియర్ దెన్ వి థాట్. మీరు కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చేసేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్ యూ.